హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనము ఒక మిర్రర్ బాటిల్ ఆర్ట్ అయితే చేసేద్దాం. ఇక్కడ నేనైతే యూజువల్గా బాటిల్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఈ పేపర్ టేప్ అనేది రౌండ్గా పేస్ట్ చేసుకున్నాను అనమాట, వర్టికల్గా. నేనైతే ఇక్కడ 3 డిఫరెంట్ గ్రీన్ కలర్స్ అయితే చూస్ చేసుకున్నాను. గ్రీనే, బట్ డిఫరెంట్ గ్రీన్స్ అనమాట. గ్రీన్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్ కదా. సో ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఒకటి కలర్ ఒకలా కాకుండా లేయర్స్ లాగా డిఫరెంట్ గ్రీన్స్ వేస్తూ వెళ్దాము అని చెప్పి నేనైతే థర్డ్ లేయర్ లైట్ గ్రీన్తో అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఆ మిడిల్ పేపర్ ఉన్న లేయర్లో అయితే ఇంకొక గ్రీన్ అయితే వస్తుందన్నమాట. అది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంటీ స్పేసెస్ అయితే నేను కలర్స్తో ఫిక్స్ చేసేసాను. ఈ లైట్ కలర్స్తో వచ్చిన బాధే ఇది. డబల్ కోట్ వేయకపోతే అది అసలు అది కలర్ లాగే అనిపించదు. ఏమంటారు, మీరే చెప్పండి. బాటిల్ అయితే ఫుల్ డ్రై అయిపోయింది. నేనైతే ఈ టేప్స్ని వర్టికల్గానే రిమూవ్ చేస్తున్నాను మీకు చెప్పినట్టుగా. ఎందుకంటే నేను వర్టికల్గానే పేస్ట్ చేశాను కాబట్టి. ఎందుకు అని మీకు డౌట్ వచ్చుండొచ్చు. ముందు వీడియోస్లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు తీసేసినాం అనుకో, దాంతోపాటు పెయింట్ రిమూవ్ అయిపోయే ఛాన్సెస్ అయితే చాలానే ఉంటాయి. దీన్ని మిర్రర్ ఆర్ట్ ఎందుకు అన్నాము అని చెప్పి మీకు ఎప్పుడు అర్థమై ఉంటుంది. నా దగ్గర అయితే ఇట్లా డిఫరెంట్ షేప్స్ ఆఫ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. దాన్ని నేనైతే ఈచ్ లేయర్లో బాటమ్ ఆఫ్ ద లేయర్కి అయితే మిడిల్లో స్పేస్ ఇచ్చి మరీ స్టిక్ చేస్తున్నాను. మీరు చూడండి కరెక్ట్గా వీడియోలో, మీకే అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను అని చెప్పి. ఇక్కడ కింద అయితే నేను 2 బిగ్ మిర్రర్స్ అయితే పేస్ట్ చేశాను. కానీ నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తలే. నేనైతే లాస్ట్లో అయితే తీసేసిన దాన్ని. ఓవరాల్ లుక్ అయితే మీరు లాస్ట్కి చూడండి. ఇప్పుడు మన బాటిల్ ఆర్ట్ అయితే రెడీ అయిపోయింది. అదే మిర్రర్ బాటిల్ ఆర్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.